YouTube channel, subscribe. సో గైస్ కస్టమర్స్ అయితే ఆర్డర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక కస్టమర్కి అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి చెకింగ్ అయితే చేయబోతున్నాను అనమాట ఈ వస్తువుల్ని. ఓకేనా, స్ట్రిప్ లైట్లని మొత్తం మదర్ బోర్డులని వాటిని అయితే చెకింగ్ అయితే చేద్దాం గైస్. ఓకేనా, ఈ వీడియోలో వచ్చేసరికి చెకింగ్ అనమాట, టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, కస్టమర్లకు అయితే ఎలా చెకింగ్ చేసి ఇస్తున్నానో చూడండి. ఓకేనా గైస్. సో గైస్ ఓకే, టెస్టింగ్ అయితే మొదలెడదాం. సో గైస్, మీకు కిందటి వీడియోలోనైతే చెప్పాను కదా, ఈ అడాప్టర్ అనేది 2 దండల దాకా అయితే వెలిగిస్తుంది అనేసి. చూడండి గైస్, 2 దండలు అయితే వెలిగిస్తుంది ఇది. ఇక్కడ చూడండి గైస్, స్టార్టింగ్ బల్బ్ ఇది బ్రైట్నెస్ వచ్చేసరికి ఇలాగైతే ఉంది. మీకు రెండో దండ లాస్ట్ ఎండింగ్ బల్బ్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి గైస్, దీని బ్రైట్నెస్ చూడండి. 2 పక్క పక్కన అయితే పెడుతున్నాను. ఒకే బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది. ఓకేనా, సో ఇలాగైతే చెకింగ్ చేసి అయితే ఇస్తాం మనం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి గ్యాస్. ఇదైతే చెకింగ్ చేస్తున్నాను. కస్టమర్ అయితే అడాప్టర్ అయితే మాత్రం అడిగారు. నేనైతే ప్రస్తుతానికి ఇవైతే చెకింగ్ చేస్తున్నాను అడాప్టర్లతోటి, ఇలాగా వర్కింగ్ అవుతుందా లేదనేసి. అలాగే ఇదైతే వర్కింగ్ అవుతలేదు నాకు. ఇది రివర్స్ అయితే పంపించేసుకుంటున్నాను. ఇలా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇలా చెకింగ్ చేసినవి అయితే నేనైతే చూపిస్తున్నాను గైస్. ఓకేనా, కస్టమర్లకి. ఓకేనా, మీకు కూడా ఇలాగ చెకింగ్ చేసేస్తే ఇస్తాను ఖాళీ ఉంటే కనుక. ఓకేనా, కానీ లేకపోతే మీరు నాకు అన్బాక్సింగ్ వీడియో అయితే కావాలి గైస్. ఓకేనా. సో గైస్, ఇప్పుడైతే మనం స్ట్రిప్ లైటింగ్ అయితే చెకింగ్ చేయబోతున్నాం అనమాట. టెస్టింగ్ అయితే పెట్టాను. అలాగే కస్టమర్కి ఐసీ బోర్డులు కూడా అడిగారు కదా, ఐసీ బోర్డులతో అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. ఎస్ఎంబిఎస్ పవర్ అయితే ఇచ్చాను. ఇది వచ్చేసరికి 300 బల్బ్ అయితే ఉంటుంది గైస్. ఇందులోన 300 బల్బ్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 50x40 అనమాట. 300 కంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ప్లస్ మైనస్లకి అయితే జస్ట్ టచింగ్ అయితే ఇచ్చాను, టెస్టింగే కాబట్టి. చూడండి గైస్, వర్కింగ్ అయితే అవుతుంది. 300 బల్బ్ అయితే ఉంది ఇందులో, 300 బల్బు. ఓకేనా, ఎంఎస్టీ. సో ఎంఎస్టీ అయితే కాదు, ఇది బ్రాండ్, సారీ, ఇది వేరే కంపెనీ అనమాట. ఓకేనా. సో గైస్, స్ట్రిప్ లైటింగ్ అయితే వర్కింగ్ అయితే అవుతుంది. ఎస్ఎంబిఎస్ పవర్ వచ్చేసరికి అయితే ఇలాగైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక్కసారి చూసుకోండి గైస్ మీరు. పవర్ అనేది ప్లస్కి ప్లస్ అయితే ఇచ్చాను, మైనస్కి మైనస్ అయితే ఇచ్చాను. వైరింగ్ అనేది అయితే ఒకసారి చూడండి. చాలామంది డౌట్స్ అయితే ఉంటున్నారు, చాలామంది అడుగుతున్నారు. చూసారు కదా గైస్, రెడ్ వైర్ అనేది ప్లస్కి అయితే ఇచ్చాను, మైనస్ వైర్ వచ్చేసరికి మైనస్ అనేసి ఇచ్చాను, మైనస్ వి అనేసి అయితే ఇచ్చాను, ప్లస్ వచ్చేసరికి వి ప్లస్ అనేది అయితే ఇచ్చాను. ఏసీ పవర్ అయితే చూడండి, ఎన్ అనేసి అయితే ఉంది కదా, ఆ రెండింటికి ఏసీ పవర్ అది. ఓకేనా. సో బ్లూ లైట్ అయితే వెళ్తుంది ఎస్ఎంబిఎస్కి అయితే, వర్కింగ్ అయితే అవుతుంది ఎస్ఎంబిఎస్ కూడా. సో ఇక్కడైతే మీరైతే ఈ రకంగా అయితే ఉంటుంది, హైలైట్ అనమాట కంప్లైంట్. ఓకేనా, ఇప్పుడు ఇవైతే మొత్తం ఒకసారి చెకింగ్ చేద్దాం. ఈ స్ట్రిప్ లైట్ని మొత్తం అన్నీ చెకింగ్ చేసి అయితే మళ్ళీ వీడియో అయితే పెడతాను మీకు. ఓకేనా, ఒకసారి చూడండి గైస్, చాలా బాగుంది కలరింగ్. ఇది కస్టమర్కి అయితే ఇస్తున్నాను ఇలా చెకింగ్ చేసి. ఓకేనా. సో గైస్, ప్రస్తుతానికి అయితే ఇవైతే టెస్టింగ్ అయితే అయ్యాయి. అడాప్టర్లు కూడా టెస్టింగ్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇంకో మాట ఏంటంటే గైస్, మీకు ఒక మాట అయితే చెప్తున్నాను. ఇవి వచ్చేసరికి 300 బల్బ్ అయితే ఉంటుంది గైస్. కిందటి వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇందులో వచ్చేసరికి 300 బల్బ్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, 300 బల్బ్ అంటే మీరు దగ్గరగా పిక్సెల్ ఎల్ఈడి వచ్చేసరికి 6 దండలు అయితే కొనుక్కోవాలి గైస్. 6 దండల కాస్ట్ వేరు, దీని కాస్ట్ అయితే వేరు. దానికంటే ఇంకా తక్కువ రేట్ అయితే ఇది. ఓకేనా, ఇది నా అనుభవం బట్టి అయితే చెప్తున్నాను. బయట మార్కెట్లోనే అయితే కనుక జనాలు అడిగేది ఏంటంటే గ్లాస్కి అయితే కావాలి స్ట్రిప్ లైటింగ్ అయితే అని అడుగుతున్నారండి. సో గైస్, అది మీరు 6 దండలు కొనుక్కున్న కంటే ఇది ఒక్కటి కానీ తీసుకుని సరిపోద్ది. ఇది మామూలుగా గ్లాస్ ఐటెంకి అయితే అంటించుకోవడానికి బాగుంటుంది. గ్లాస్ ఐటెంకి అయితే అడుగుతున్నారు కస్టమర్లు కొందరు అయితే. కంపెనీస్ అయితే ఉంటాయి కదా, అటువంటి వీటికి అయితే బాగుంటుంది. లేదా మొబైల్ షాప్ వర్కింగ్ వాళ్ళకి అయితే బాగుంటుంది ఇది గ్లాస్ ఐటెం అయితే. స్క్రోలింగ్ కూడా బాగుంటుంది కదా స్క్రోలింగ్కి. అలాగే స్ట్రిప్ లైటింగ్ తోటి స్క్రీన్ కిందలా తయారు చేసుకునే వాళ్ళు కూడా బాగుంటుందండి. ఇది చాలా బాగుంది. ఇప్పుడైతే ఇవంతా స్క్రీన్ కిందలాగైతే వాడడానికి అయితే జరుగుతుంది అనమాట కస్టమర్లకి. ఓకేనా, దాని గురించి అయితే తీసుకుంటున్నారు ఇవి. ఓకేనా, ఇది మనం నెక్స్ట్ వీడియోలోనే ఇంకా నీట్గా అయితే చెప్తాం దీని గురించి. ఓకేనా, ప్రస్తుతానికి అయితే మిగతావి అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా టెస్టింగ్ చేయాలి గైస్. అవి టెస్టింగ్ చేసి మిగతా వీడియో అయితే కంటిన్యూ అవుతాను. ఓకేనా. సో గైస్, ఈ స్ట్రిప్ లైట్లో అయితే మొత్తం నేను చెకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఈ అడాప్టర్లు కూడా 10 పీసులు అయితే కావాలన్నారు, 10 పీసులు అయితే చెకింగ్ చేయడం అయితే జరిగింది. ఐసీలు కూడా చెకింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం చెకింగ్ చేసేది అయితే T8000 అండి.
T8000 ఏసీ అనమాట. ఏసీ కంట్రోల్ది అనమాట. ఇది ప్లగ్ అయితే వస్తుంది ఇలాగా. ఓకేనా. ఇక్కడ చూడండి పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. ఇది పవర్ ఆన్ బటన్. ఓకే, వర్కింగ్లో అయితే ఉంది. అలాగే దీనికి కార్డు వచ్చేసరికి 2GB కార్డు అయితే వచ్చింది గాయస్. అలాగే టెస్ట్ డ్రైవ్, ఇది స్కూల్ డ్రైవర్ అయితే చూడండి ఈ రకంగా అయితే వచ్చింది. మైనస్ గాయస్, ఇది మైనస్ స్కూల్ డ్రైవర్ అయితే. ఇది టెస్ట్ అయితే బాగుంది, సింపుల్గా లుక్ అయితే బాగుంది, మార్చారు. ఇది కూడా చెకింగ్ అయితే అయిపోయింది. ఎస్ఎంబిఎస్ కూడా చెకింగ్ అయితే అయిపోయింది గాయస్. ఓకేనా. ఇలాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇవి ప్యాకింగ్ అనేది నేనైతే ఎలాగైతే చేస్తున్నానో కస్టమర్కి ఒకసారి చూడండి గైస్. ఓకేనా. చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా. ఓకేనా. సో గైస్, ఈ రకంగా అయితే ప్యాకింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. అలాగే నీట్గా సర్దేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫోటో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొరియర్కి అయితే బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా గైస్. ఇది వాళ్ళ ఒక పేర్లు అన్నమాట. మనం ఎవరికైతే కొరియర్ అయితే ఇస్తున్నామో వాళ్ళ ఒక పేర్లు అన్నమాట. ఓకేనా. ఎక్కడికి వెళ్తుంది అడ్రస్ అనేది ఇక్కడైతే చూడండి బిల్ అయితే కనబడుతుంది కదండి. ఈ ఒక బిల్ అనేది అమౌంట్తో సహా అయితే మనం కస్టమర్కి అయితే చూపించడం అయితే జరుగుతుంది. కొరియర్ ఎంత అమౌంట్ పడుతుంది ఏంటనేది ప్రతిదీ అయితే కస్టమర్కి చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో గైస్, మీరు కొన్ని కొరియర్ ఆఫీస్ అయితే అమౌంట్ అయితే చూపించడానికి అయితే అవ్వదు. నేనైతే ఫోన్పేలోనైతే మీకు పేమెంట్ అనేది వాళ్ళకి స్కానర్ అనేది అయితే చూపిస్తాను. వాళ్ళకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే గాయస్, ఈ ఒక డిజైన్స్ అయితే మీకు ఏవైతే కనబడుతున్నాయో ఇప్పుడు ఇవైతే స్క్రీన్కి అయితే వాడడానికి అయితే జరుగుతుందండి. ఓకేనా. ఇదైతే స్క్రీన్కి అయితే వాడడానికి అయితే జరుగుతుంది. ఒక డిజైన్స్ అనేది అయితే మన కస్టమర్ అయితే స్క్రీన్ కింద అయితే వాడడానికి అయితే స్ట్రిప్ లైటింగ్లో అవన్నీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా.